బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్, జీవ వైవిధ్యం మరియు సంరక్షణ. జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ. మన పరిసరాలను పరిశీలిస్తే షేప్, సైజ్, ఆహారపు అలవాట్లు, ప్రవర్తన మొదలైన విషయాలలో ఎంతో భేదం గల వివిధ రకాల జీవులు కనిపిస్తాయి. ఎగ్జాంపుల్కు, ప్రపంచంలో 20,000 జాతుల చీమలు. జీవ వ్యవస్థలో అనేక స్థాయిల్లో కనిపించే ఈ విధమైన జీవ భిన్నత్వాన్ని జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీగా పేర్కొంటారు. జీవ వైవిధ్య స్థాయిలు. జీవ వైవిధ్యంలో 3 స్థాయిలున్నాయి. అవి: ఫస్ట్, జన్యు వైవిధ్యం, జెనెటిక్ డైవర్సిటీ. సెకండ్, జాతుల వైవిధ్యం, స్పీసీస్ డైవర్సిటీ. థర్డ్, జీవావరణ వైవిధ్యం, ఎకోలాజికల్ డైవర్సిటీ. ఫస్ట్, జెనెటిక్ డైవర్సిటీ, జన్యు వైవిధ్యం. ఒక జాతిలోని జన్యువుల వైవిధ్యాన్ని జన్యు వైవిధ్యం, జెనెటిక్ డైవర్సిటీ అంటారు. వాటి విస్తరణ పరిధిని, డిస్ట్రిబ్యూషనల్ రేంజ్ని అనుసరించి ఒక జాతి జీవులు అధిక జెనెటిక్ డైవర్సిటీని ప్రదర్శించవచ్చు. సెకండ్, స్పీసీస్ డైవర్సిటీ, జాతుల వైవిధ్యం. పశ్చిమ కనుమలలో నివసించే ఉభయచర జాతుల వైవిధ్యం తూర్పు కనుమలలో నివసించే వాటికంటే అధికంగా ఉంటుంది. థర్డ్, ఎకోలాజికల్ డైవర్సిటీ, జీవావరణ వైవిధ్యం. జీవావరణ వ్యవస్థ లాంటి ఉన్నత స్థాయి వ్యవస్థలో ఉండే వైవిధ్యాన్ని ఎకోలాజికల్ డైవర్సిటీ అంటారు. ఎగ్జాంపుల్, వర్షాధార అడవులు. జీవ వైవిధ్యం, ఇతర ధర్మాలు, అదర్ అట్రిబ్యూట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఒక నిర్దిష్ట ప్రదేశంలో మాత్రమే నివసించే ప్రత్యేకమైన జాతులను స్థానిక జాతులు, ఎండెమిక్ స్పీసీస్ అంటారు. సహజ స్థానంలో సంరక్షణ, ఇన్సైట్ ఆర్ ఆన్సైట్ కన్సర్వేషన్. ముప్పు వాటిల్లుతున్న జంతుజాతులను వాటి సహజ ఆవాసాల్లోనే సంరక్షించడం ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం. ఈ సంరక్షణ వల్ల రికవరింగ్ పాపులేషన్స్, అవి ప్రత్యేక లక్షణాలు పొందిన వాటి సహజ ఆవాసాల్లోనే రక్షించబడతాయి. అత్యధిక జాతి సమృద్ధత, అధిక జాతులు గల ప్రదేశాలకు గరిష్ట సంరక్షణను కల్పించేందుకు ఆ ప్రాంతాలను బయోడైవర్సిటీ హాట్స్పాట్స్గా, పర్యావరణ సంరక్షణాకారులుగా గుర్తించారు. బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. ప్రపంచంలో సుమారు 34 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి. ఈ ప్రాంతాలు నాశనానికి గురికావడం వల్ల ఆ ఆవాసాలు అతి త్వరితంగా కుచించుకుని పోతున్నాయి. ఎగ్జాంపుల్, భారతదేశంలోని పశ్చిమ కనుమలు. భూగోళపు సురక్షిత కేంద్రాలు, బయోస్పియర్ రిజర్వర్స్. జీవగోళ వనరుల సంరక్షణార్థం కనిష్ట అలజడి కలిగిన ప్రదేశంగా వేరు చేయబడిన ప్రదేశాలను జీవగోళపు సురక్షిత కేంద్రాలు అంటారు. ప్రత్యేకంగా వన్యజీవుల మనుగడకు నిర్దేశించబడిన సురక్షిత సహజ సిద్ధమైన ఆవాసాన్ని నేషనల్ పార్క్స్ అంటారు. అభయారణ్యాలు, శాంక్చురీస్. ఎండేంజర్డ్ నిర్దిష్ట జంతుజాలాన్ని రక్షించే ప్రాంతాలను వన్యప్రాణి అభయారణ్యాలు అంటారు. పావన వనాలు. అటవీ ప్రాంతాల కంటే తక్కువ సంఖ్యలో వృక్షాలు గల ప్రాంతాన్ని వనం, గ్రోవీ అంటారు. స్థూల బాహ్య సంరక్షణ, ఎక్సైట్ ఆర్ ఆఫ్సైట్ కన్సర్వేషన్. సహజ ఆవాసాలలో జీవించే ముప్పు వాటిల్లబోయే జంతువులను ప్రత్యేక వాతావరణ పరిస్థితులు గల ప్రదేశాలకు తరలించి వాటిని సంరక్షించడాన్ని స్థూల బాహ్య సంరక్షణ అంటారు. మొక్కల స్థూల బాహ్య సంరక్షణలో ఇన్విట్రో సంవర్ధనం, జీన్ బ్యాంక్స్ ఉపకరిస్తాయి. IUCN వారి రెడ్ డేటా పుస్తకాలు, రెడ్ డేటా బుక్స్. జంతువుల సంరక్షణ స్థాయి, కన్జర్వేషన్ స్టేటస్ ప్రామాణికతను నిర్ణయించే అధికారం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్స్ సంస్థకు ఉంది. ముప్పు వాటిల్లే ప్రమాద స్థాయి ఆధారంగా జీవజాతులను 3 కేటగిరీస్గా వర్గీకరించారు. ఫస్ట్, ప్రమాద స్థాయిలో అంతరించిపోతున్న జాతులు, క్రిటికల్లీ ఎండేంజర్డ్. సెకండ్, అంతరించిపోతున్న జాతులు, ఎండేంజర్డ్. థర్డ్, భవిష్యత్తులో అంతరించే అవకాశం ఉన్న జాతులు, వెల్నరేబుల్. చట్టాలు. లెజిస్లేషన్. వన్యప్రాణి చట్టం 1972 నిబంధనలను అనుసరించి ముప్పు వాటిల్లుతున్న వన్యప్రాణులను చంపడం కఠినంగా నిషేధించబడింది. భద్రపరచడం.
ప్రిజర్వేషన్ వైవిధ్యం గల మొక్కలను, జంతువులను జాతీయ పార్కులు, అభయారణ్యాలు, పావన వనాలు మొదలగు వాటి సహజ ఆవాసాలలో సంరక్షించడం జరుగుతూ ఉంది.